అయిపోయింది గత 5 ఏళ్లుగా. వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి, చిన్నాభిన్నం అయిపోయినాయి, కుక్కలు చింపిన విస్తరైపోయినాయి 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో. ఆ వ్యవస్థలు గాడిలో పెట్టుకుంటూ వస్తున్నారు. అయినా కూడా దాని ఆనవాళ్లు, దాని నకళ్ళు, దాని వాసనలు ఇంకా పోలేదు. ఉన్నారు ఉద్యోగ వర్గాల్లో కొంతమంది ఉన్నారు, డబ్బు కాసిపడేవాళ్ళు, ఇంకో రకంగా దోషులతో కుమ్మక్కయ్యే వాళ్ళు మనం ఇవాళ కొత్తగా చూడట్లేదు. గతంలో మనం చాలా మంది చూసాం. వైసీపీ పుట్టిన తర్వాత అందరినీ, వాళ్ళతో పాటు అందరినీ జైలుకి తీసుకెళ్ళడం, ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని, జైలర్లని, కొంతమంది జడ్జిలు కూడా జైలుకి తీసుకెళ్ళిన పరిస్థితి మనం వైసీపీలో గతంలో చూసాం. అటువంటి సంప్రదాయాన్ని, దుష్ట సంప్రదాయాన్ని, దుర్నీతిని వైసీపీ అవలంబించింది. కాబట్టి ఈవేళ ఆ పార్టీలో ఇటువంటి నోటితోల నాయకులు, అదుపు లేకుండా మాట్లాడే నాయకులు బయలుదేరడం, ఇదిగో దొంగతనంగా ఇలాగ పారిపోవడం, ఎస్కేప్ అవడం, చట్టాలతో చెలగాటమాడడం. ఎక్కడ పోతాడు సార్ చట్టంతో చెలగాటమాడి? ఎక్కడ పోతాడు అసలు? సాధ్యం అంటారా? సప్త సముద్రాలు జగన్మోహన్ రెడ్డి మనం చెప్పాడు, ఏదో మళ్ళీ నాకు ముఖ్యమంత్రి అవుతుంది, సప్త సముద్రాలు అవుతుంటే లాక్కొస్తాడు. మేము చెప్తున్నాం, సప్త సముద్రాల అవతల ఉన్న దొంగే, దొరే. దొంగను పట్టుకు తీసుకొస్తుంది చట్టం, దోషిని పట్టుకుని శిక్షిస్తుంది చట్టం. డిగ్రీ చేశారట, ఇందులో వెన్నుపోసు ఏదో ప్రాబ్లం అయిందట, ఆయన ఏదో ఒక ఆడియో వాయిస్ రిలీజ్ చేశారు. అదే కదా మీరు మరి, ఆయన వాళ్ళ అమ్మగారేమో బెంగళూరులోనో మెడ్రాస్లోనో ఉందని చెప్తాడు. ఈయన హైదరాబాద్లో ఎందుకు ఉన్నాడండి? ఆయన ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఎందుకు ట్రేస్ అవుట్ అయ్యాడు? వెన్నుపూస ఎరగొట్టేది హాస్పిటల్కి వెళ్ళాలి కానీ బయటికి ఎందుకు వెళ్తాడు? మరి బెయిల్ మీద బయటకు వచ్చినాడు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, వెన్నుపూస ఆపరేషన్ చేయించుకోవాలి కదా. అది కూడా అబద్ధమే. వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ జరిగింది అనేది కూడా, అది కూడా నమ్మశక్యంగా లేదు. ఆయన చెప్పే కారణాలు, వంకలు అన్ని కూడా అభూత కల్పనలు, అబద్ధాలు, బూతులు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అతనికి ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఎవరో ఇంత విచ్చలవిడిగా ఇటువంటి భాష కానీ, ఇటువంటి భావజాలం కానీ నేను ఎప్పుడు చూడలేదండి. అతను మరి ఎందుకు ఆవేశపడుతున్నాడు? ఇప్పుడు వ్యక్తిగతమైన రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలే ఉంటాయి. వ్యవస్థాపరంగా, సిద్ధాంతపరంగా మాట్లాడుకోవాలి, ఫైట్ చేయాలి. మేము 5 ఏళ్ళు ఫైట్ చేసాం. 5 ఏళ్ళు మేము చాలా నియమబద్ధంగా, కంట్రోల్ గా మేము సమస్యల మీద పోరాడాం. సమస్యలు వదులుతారు, వ్యక్తిగతంగా మాట్లాడతారు, పారిపోతారు జైల్లో నుంచి, కోర్టుకు హాజరుకారు. మరి ఆవు చేలో వేస్తే దూడ గట్టు మీద వేస్తుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఆయన ఒక విచారణ ఖైదీ. మరి ఎందుకు ఆయన కోర్టులో నా కేసులు తొందరగా తెమల్చమని ఆయన ఎందుకు ఒక పిటిషన్ వేసుకోడు? కోర్టుకి ఎందుకు అటెండ్ కావడు? సామాన్య ముద్దాయి ఒక 3 వాయిదాలకు వరుసగా వెళ్ళకపోతే 4వసారి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు, వారెంట్ ఇష్యూ చేస్తారు, నాన్ అవైలబుల్ వారెంట్. మరి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించట్లేదు? ప్రతిసారి ఆయన ఎగ్జామ్షన్ ఇస్తారు. ఓకే, తప్పు కదండి. ఓకే, చిన్నప్పరెడ్డి గారు.